అందరికీ నమస్కారం. రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా మునకపాక మండలం గణపర్తి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఆదర్శ మహిళా రైతు నూకరత్నం గారు వారికున్న వ్యవసాయ భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి ప్రకృతి వ్యవసాయ విధానంలో వారు ఏ పంటలు పండిస్తున్నారు, ఏ పద్ధతిలో చేస్తున్నారు, అలానే మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నూకరత్నం గారు. నమస్తే అండి. మీరు అంటే వ్యవసాయం అంటే మొదటి నుంచి వ్యవసాయమేనా లేదంటే మధ్యలో స్టార్ట్ చేశారండి? మొదటి నుండి వ్యవసాయమేనండి. ఇది మీ పేరెంట్స్ కానీ లేదంటే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కానీ కంప్లీట్గా వ్యవసాయమే? కంప్లీట్గా వ్యవసాయమేనండి. మీరు గతంలో అంటే ఈ రసాయన వ్యవసాయం చేసి ఉంటారు కదా? అవునండి. అంటే ఆ రసాయన వ్యవసాయం నుంచి ఈ సేంద్రియ వ్యవసాయం వైపు ఎలా మారారు? అంటే మారడానికి గల కారణం ఏంటి? ఎవరి సహకారంతో మీరు ఇలా మారగలిగారు? రసాయన వాడడం వల్ల ఏమైందంటే జబ్బులు ఇలా అన్నీ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. ఈ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేయాలంటే ఇలా ఐపీసీ అన్న వాళ్ళు వచ్చాక వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చారండి. ఇచ్చిన కానండి ప్రకృతి వ్యవసాయంలో ఈ పద్ధతిలో చేయాలని మేము అనుకున్నానండి. పెట్టుబడులు ఎలా ఉంది అంటే దానిలోకి దీనిలోకి? చాలా పెట్టుబడి అయిపోతుంది. యూరియా అన్నటి పొటాస్ అనగా రసాయన వ్యవసాయంలో ఎక్కువ అవుతుంది. చాలా ఎక్కువ అవుతుందండి. చాలా పెట్టుబడి ఎక్కువైపోతుంది. పెట్టుబడి ఎక్కువైపోవడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. మీరు అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? 3 years నుంచేనండి. ఎంత విస్తీర్ణంలో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? 2 ఎకరాలండి. మరి 2 ఎకరాల్లో ఏ పంటలు పండిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెరుకు ఉందండి. చెరుకు తీసి మళ్ళీ వరేస్తామండి. అంటే రెండు ఒకేసారి ఉండవు, ఒకటి అయిన తర్వాత ఇంకొకటి వేస్తాం. ప్రస్తుతం చెరుకు ఉంది కాబట్టి ఒకసారి చెరుకు సాగు గురించి చూద్దామండి. సరే అండి. మీరు అంటే ఇక్కడ ప్రధానంగా చెరుకు ఈ వరేయడానికి కారణం అంటే మీది డెల్టా భూమి అండి? ఇక్కడ డెల్టా భూమి అండి. నీరు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అవునండి. నీరు ఇక్కడ చెరుకే ప్రధాన పంట, చెరుకే వేస్తామండి. మీరు మొదట అంటే ఈ రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి మారినప్పుడు ఎలా ఉంది అంటే మీకు మొదటి సంవత్సరం అంటే పెద్ద రిజల్ట్ తెలియలేదండి. ఎందుకంటే దీనివల్ల దానివల్ల ఏమీ తెలియలేదండి. కానీ నెక్స్ట్ ఇయర్ అయితే దిగుబడి రసాయన దానికన్నా మన ప్రకృతి వ్యవసాయం మెరుగుపడిందండి. సెకండ్ ఇయర్ 3 years అయితే పూర్తిగా మెరుగుపడింది. అంతకన్నా ఎక్కువ మోతాదులోనే లాభం వస్తుందండి. చెరుకు కూడా బాగానే ఉంది. ఓకే. చెరుకు పంట వేసే ముందు అంటే నేలని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు? అంటే నేల ముందు గెత్తం వేసేస్తామండి. అంటే ఎట్లా ఇస్తున్నారు? అంటే 2 ఎకరానికి ఎంత చొప్పున ఇస్తున్నారు? ఎకరాకి అయితే 600 kgs వేస్తామండి. డైరెక్ట్ పశువులు ఎరువా లేదంటే గంజాంశం లాంటిది తయారు చేసుకుంటామండి. తయారు చేసి 1200 kgs చేస్తే 400 kgs అవుతుందండి. అలా 4 విడతల కింద చేసుకొని మొత్తం రెడీ చేసి ఇంట్లో వేస్తామండి. ఎకరాకి 600 kgs వేస్తామండి. మరి అంటే రెడీ చేసిన తర్వాత మరి చెరుకు కణుపులు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నారు? కణుపులు అంటే మేము రెడీ చేసుకుంటాం. ఒక దారిని తీసుకుని మేము రెడీ చేసుకొని ఒక విత్తనాన్ని తెచ్చి మేము వేసుకుంటామండి. మేము విత్తనాన్ని కూడా మేమే రెడీ చేసుకుంటామండి. పక్కకి తీసి పెట్టుకుంటున్నారా? అంటే ఎందుకంటే ఇప్పుడు చెరుకు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వరి వేస్తుంటారు కదా? అవునండి. అంటే మళ్ళీ విత్తనం కోసం సపరేట్ కొంత ప్లేస్ లో ఉంచుతారు. 12 సెంట్ల మూలకి విత్తనాన్ని తీసుకుంటామండి. ఎత్తు పొలాది వాటర్ రాని ప్రదేశంలో తీసుకొని విత్తనం కట్టుకుంటామండి. మేమే రెడీ చేసుకుంటామండి. అయితే మరి కణుపులు ఏ పద్ధతిలో నాటుతున్నారు? అంటే ఎంత దూరంలో నాటుకుంటున్నారు? ఇప్పుడు 3 అడుగులు బెడ్ వేసాం కదండి. ఆ బెడ్ మీద ఇటు ఒక వరుస అటు ఒక వరుస వేస్తామండి. ఈ 2 వరుసలు కలిపి మళ్ళా 2 వరుసలు వేసారు. వరుసలో అంటే ఒక కణుపుకి ఒక కణుపు మధ్యలో ఎంత దూరం పెట్టారు? అడుగండి. అడుగు. ఓకే. ఇది ఏ పద్ధతి అంటారు దీన్ని ఇట్లా వేయటాన్ని? ఇదే జంటసాల పద్ధతి అంటారు. అదే 2 వరుసలను కలుపుతారు అంటే
తీసుకొచ్చి, కానీ అంటే మళ్ళీ అక్కడ 4 వచ్చినాయి ఎందుకని అంటే 4 వచ్చినాయి ఏంటంటే వాతావరణం 2 జతలు కలిపారు ఇక్కడ. అవునండి 2 జతలు కలిపి పడిపోతుంది అనేసి 4 జతలు కలిపి కట్టిస్తారండి. పడిపోకుండా ఇంతవరకు కాస్త వరకు మళ్ళీ అటు మామూలుగానే ఉంటుంది. ఒక ఈ మడికి పడిపోతుంది అని చెప్పేసి 4 కలిపి జల్లేస్తారండి. ఇప్పుడు ఉన్న ఈ చెరుకు వయసు ఎంత అండి, అంటే ఎన్ని నెలలు అవుతుంది ఇది? ఇది ఇప్పుడైతే 7 నెలలు అయిందండి. ఇంకొక నెల ఉంటే చెరుకు ఆడేస్తాండి. 8 నెలలకి రెడీ అవుతుందండి ఇది. ఇప్పుడు 7 నెలలు అయిందండి. 8 నెలలకు రెడీ అయింది చెరుకు కణుపు నాటిన దగ్గర నుంచి. అవును సార్. మరి 8 నెలల మధ్యలో మీరు అంటే ఎటువంటి సేంద్రియ ఎరువులు ఇస్తున్నారు? ఎటువంటి సేంద్రియ అంటే ఆల్రెడీ మేము గణజీవామృతం వేసుకుని దుక్కేసి చేసుకున్నాం. తర్వాత నెలకు ఒకసారి జీవామృతం పంపించుకుంటామండి. 8 నెలలకి 8 సార్లు పంపిస్తే సరిపోతుందండి. సరిపోతుంది. అంటే ఒకసారి చెరుకు నాటిన తర్వాత మీరు అంటే ఎంతకాలం ఉంచుతున్నారు? ఇది ఎన్ని సంవత్సరాలు ఉంచుతున్నారు? 2 సంవత్సరాలు అండి. అంటే కొన్ని చోట్ల అంటే ఇంకా ఎక్కువ టైం కూడా చెప్తున్నారు. అంటే మీరు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పంట మార్చడానికి కారణం ఏంటి? పంట మీద మళ్ళీ వరి వేసుకుంటామండి. ఇది తీసాక మళ్ళీ వరి కావాలి కదండి. అంటే 3వ సంవత్సరం దగ్గర నుంచి మీకు అంత అంటే దాన్ని ఏమంటారంటే మంచిగా రెడీ అవ్వట్లేదా చెరుకు రెడీ అవ్వట్లేదండి. అందుకని ఇక అప్పుడు 1 సంవత్సరం మళ్ళీ వరి వేస్తాం. మళ్ళీ కొత్త విత్తనాన్ని రెడీ చేసుకుని వేసుకొని మళ్ళీ ఉడిపి కాల్చి కూడా వేస్తామండి. చెరుకులో అంటే ఇబ్బంది పెట్టేవి కానీ ఏమైనా ఉంటాయండి? అంటే ఏదైనా పురుగు లాంటివి కానీ ఏదైనా తెగుళ్ళు ఇట్లాంటివి ఆశించే అవకాశం ఉంటుందా? ఏముండదు, చెరుకు అంత ఇబ్బంది పెట్టే ఏమి ఉండవండి. మనకి తేలిగ్గా పెట్టుబడి. కషాయాలు వాడాల్సిన అవసరం కూడా రావట్లేదు దీని మీద? రాదు సార్, అస్సలు కషాయాలు వాడాల్సిన అవసరమే ఉండదు. మెయిన్ అంటే పుష్కలంగా ఎరువులు అందించాలి దీనికి. అవును సార్. అప్పుడు ఆటోమేటిక్గా అది బలంగా చెరుకు కూడా లావుగా వస్తుంది, బలంగా ఏపుగా పెరుగుతుంది. 2 సంవత్సరాలు ఉంచుతారు. 2 సంవత్సరాల్లో అంటే ఎన్నిసార్లు కటింగ్స్ జరుగుతుంటాయి? 2 సంవత్సరాలకి 3 సార్లు కటింగ్ అవుతుందండి. అదే అడుగుతున్నాను. 3 సార్లు కటింగ్ అవుతుంది. ఫస్ట్ 8 నెలలకు ఒకసారి అయిపోద్ది. అవునండి. మళ్ళా అప్పుడు నెక్స్ట్ టైం కొంచెం ఎర్లీగా వస్తుందండి. అప్పుడు అది 5 నెలలకి రెడీ అయిపోతుంది. సో అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 3 సార్లు కటింగ్ జరుగుతుంటుంది. ఇది అంటే చెరుకుగా అమ్ముతున్నారా, ఎట్లా మీరు మార్కెట్ చేసుకుంటున్నారు? చెరుకు మాకు క్రషర్ ఉందండి. ఓన్ క్రషర్ ఉందండి. నేనే బెల్లం చేసుకొని మార్కెటింగ్ నేనే చేస్తానండి. అది ప్రాసెస్ ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు ఈ నెల పోతే క్రషర్ ఇస్తామండి, రెడీ చేస్తాము. రెడీ చేసి కంటిన్యూగా ఆడతాము. ఇంకా ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు మీరు? చెరుకు కట్ చేస్తారు. అవునండి. క్రషర్లో రసం తీసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? కెసలు వేసిన బెల్లం వండుతామండి. బెల్లం అండి రసం తీస్తారు కదా, తీస్తాము. బాయిలర్ పెద్దది ఉంది కదా, దానిలోకి పోసేస్తారు. దానికి ఎంత టైం పడుతుంది అంటే బెల్లం రెడీ చేయడానికి? బెల్లం రెడీ అవ్వడానికి మినిమం 4 గంటలు పడుతుంది. అంటే మీరు అంటే బయటికి విడిగా చెరుకుగా అమ్మట్లేదు, మీరే ఓన్గా బెల్లం సేంద్రియ పద్ధతిలో బెల్లం అన్ని రెడీ చేసి సేల్ చేసుకుంటున్నారు? మేమే సేల్ చేసుకుంటాం. మార్కెట్ ఎక్కడ చేసుకుంటున్నారు ఇది మార్కెటింగ్ అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో సార్లు ఉన్నారు సార్, కొంతమంది ఉన్నారు సార్ మార్కెటింగ్. వాళ్ళే మీకు చూపిస్తున్నారు సోర్సెస్ ఎక్కడ ఉన్నాయో? వాళ్ళే చూపిస్తున్నారండి. వాళ్ళ ఆర్డర్స్ చెప్తారండి, నేను పంపిస్తాను. ఎలా ఉందండి అంటే మీకు ఈ 3 సంవత్సరాల్లో అంటే పెట్టుబడి అంటే మీ కణుపులే కాబట్టి మీకు కణుపుల కోసం ఖర్చు ఏమి ఉండదండి. మరి లోపల ఈ కలుపు ఏమైనా తీయాల్సిన అవసరం ఉంటుందా అంటే కణుపులు నాటిన తర్వాత? లేదు సార్, విడిపోయేసుకున్నాక ఈ ప్రకృతి వ్యవసాయంలో చెప్పిన లాభాలు ఏంటంటే ఇది వేసాక కలుపు అంతర పంటలు వేసుకుంటామండి. ఆకుకూరలు వేసుకోవడం వల్ల కలుపు రాదు. అంటే ఈ కణుపులు ఒక స్టేజ్ ఏ హైట్ వచ్చే వరకు ఆకుకూరలు వేస్తున్నారు? ఉడిసిన తర్వాత కాళ్ళు తవ్వుతాం కదండి, అప్పుడు ఆకుకూరలు వేసేస్తాం. అయితే ఆకుకూరలు కానీ మినువులు కానీ పెసలు కానీ వేస్తామండి. వాటి రావడం వల్ల కలుపు రాకుండా ఉంటది. ఓకే, ఒకసారి అవి తీసేసుకున్నాక ఇంకా ఆపేస్తాం. ఈ లోపల ఇది కమ్మేస్తుంది కాబట్టి ఇంకా కలుపు పెద్ద ఇబ్బంది పెట్టే కలుపు అంత రాదు. ఇంకా ఖర్చులు ఏముంటాయండి? అంటే చెరుకుకి పెట్టుబడి ఎంత అవుతుంది మీకు? ఖర్చు ఏముండదండి. జడలు వేస్తారండి, మనుషులు పెట్టి జడలు వేస్తాము. 1-2 సార్లు ఆకుకూరలు తీసాక ఇంకొకసారి కలుపు వస్తుంది, ఒకసారి కలుపు తీస్తాం. మహా అయితే ఎకరాకి 3,000-4,000 వరకు పెట్టుబడి అవుతుంది అంతే సార్. హార్వెస్ట్ చేయడానికి అంటే కటింగ్ అప్పుడు ఎట్లా అంటే అప్పుడు మనుషులను వాడట్లేదా అంటే మీరే చేస్తున్నారు ఎట్లా? మేము ఓన్గా చేసుకుంటే 2 మనుషులు పెడతామండి, కాకపోతే 1,000 రూపాయలు అడుగుతుంది. మొత్తం మీద ఎంత అవచ్చు అంటే? మొత్తానికి ఎకరాకి అయితే 6,000 అవుతుందండి కటింగ్ చేయడానికి. మొత్తం మీద అంటే చెరుకుకి పెట్టుబడి అంటే ఒక్కొక్క హార్వెస్ట్కి ఒక 6,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అవునండి. ఓకే, మీరు అంటే ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు? ఒక కటింగ్ అయితే 20-30 టన్నుల వరకు తీస్తానండి కటింగ్కి. అదే చెరుకు వెయిట్ చెప్తున్నారు? వెయిట్ చెప్తున్నా నేను. ఇలా 30 టన్నుల వరకు వస్తుందండి. కానీ మీరు చెరుకుగా అమ్మట్లేదు కదా? మరి అంటే బెల్లం ఎన్ని కేజీలు తీస్తున్నారండి? బెల్లం ఎన్ని కేజీలు అంటే 30 పాకాలు ఆడతామండి. పాకానికి అంటే ఎన్ని కేజీలు అవుతాయి? పాకానికి 200 కేజీలు వస్తుంది పాకానికి.
ఓకే, అంటే మీకు ఎంత ఆదాయం వస్తుందండి అంటే ఈ 2 సంవత్సరాల మీద? 2 సంవత్సరాల మీద నాకు 2 సంవత్సరాలు ఒక 2,50,000 వరకు వస్తుందండి. 2.5 లక్షల వరకు వస్తుంది అంటే ఖర్చులు పోనా? ఖర్చులు పోయితే 2 లక్షలండి. సరే, ఎంత ఎక్కువ తీసేసినా కానీ ఒక 50,000 అయింది మీకు ఖర్చు. అవును అవును సార్. 2 లక్షలు మిగులుతుంది అంటే 2 సంవత్సరాలకి. అవునండి. ఎకరానికి 2.5 లక్షలు వస్తుంది. దాదాపు మీరు ఖర్చులు ఇంకా ఎక్కువ వేసేసి తీసేసినా కానీ అదే ఆ పాకం రెడీ చేసేటప్పుడు కానీ ఏదైనా కొంచెం వర్కర్స్ అవసరమైనా ఒక 50,000 తీసేసినా 2 లక్షలు మిగులుతుంది ఎకరానికి. ఎకరాకండి. ఓకే అండి, అంటే ఈ చెరుకు సాగుని గురించి వివరాలు తెలియచేశారు. ఇట్లానే మీరు అంటే ఇంకా ఏమన్నా అంటే వ్యవసాయం అయినా ఇంకేమైనా చేస్తున్నారు? ఈ వ్యవసాయం చేస్తున్నానండి, నేచురల్ ఫామ్లో కూడా చేస్తున్నానండి. దేంట్లో వర్క్ చేస్తున్నారండి? ప్రకృతి వ్యవసాయ విభాగంలోనా? ప్రకృతి వ్యవసాయం మార్కెటింగ్లోనండి. మార్కెటింగ్ చేసిన దాంట్లోనే ఉన్నాను. మార్కెటింగ్ చేస్తున్నాను. నాతో పాటు ఉన్న రైతులు కూడా నేను పంపిస్తున్నాను. నేను చేయడం వల్ల పక్క రైతులు కూడా నా పద్ధతిలో వాళ్ళు కూడా చేస్తున్నారు. ఓకే అండి, అంటే ఈ ప్రస్తుతం అంటే ఈరోజు మనకి చెరుకు సాగుని గురించి తెలియచేశారు. మనం అవకాశాన్ని బట్టి మీ వరి వ్యవసాయం గురించి కూడా రానున్న కాలంలో చూద్దామండి. సరే, ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.